ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఈ నెల 14-15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరగబోయే ఈ సదస్సుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరవుతారు. విశాఖ సమ్మిట్లో దాదాపు 410 ఒప్పందాలు కుదురుతాయని, 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా కేవలం సంతకాలతోనే ఆగిపోకుండా అవి కార్యాచరణ దాల్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ ఆధ్వర్యంలో 5వ భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒకసారి సదస్సు నిర్వహించగా క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ చేసి ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు 6-8% కూడా లేవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలోలా కాకుండా ప్రతి ఒప్పందం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వచ్చేలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ అనే థీమ్తో ఈ నెల 14-15 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. గతంలో జరిగిన సదస్సులకు తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సుకు ఓ వ్యత్యాసం ఉంది. సదస్సు కంటే ముందే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏం కావాలో అన్నిటినీ సమకూర్చేలా కసరత్తు జరిగింది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీఐఐసి ఆధ్వర్యంలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిత్తల్, ఎన్డీపీసీ, గూగుల్, సిఫీ, టీసీఎస్, కొన్ని ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు వేగంగా పూర్తి చేశారు. ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించడంతో పాటు జీఎస్టీ పైన ప్రభుత్వ వాటాను రాయితీగా ఇస్తున్నారు. కొత్త రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులకు పచ్చజెండా ఊపారు. అంతేకాదు, సిఐఐ భాగస్వామ్య సదస్సుకు గతంలో కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా దేశ విదేశాలకు ప్రతినిధులకు ఇన్విటేషన్ లెటర్స్ పంపించి ఆహ్వానిస్తారు. కానీ ఈసారి మాత్రం దేశ విదేశాలకు స్వయంగా వెళ్లి అక్కడి పారిశ్రామికవేత్తలను, మంత్రులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా లండన్, దుబాయ్, సింగపూర్ వెళ్లారు. మంత్రి లోకేష్ కూడా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులను ఏపీకి తెచ్చే విషయంలో మంత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రి నారాయణ, కందుల దుర్గేష్ బృందాలు కూడా పలు దేశాల్లో పర్యటించి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నాయి. సీఎం సహా మంత్రులు పలు దేశాల్లో పర్యటించి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు, కీలక నేతలకు వ్యక్తిగతంగా పిలిచి సదస్సు విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకలి మీద ఉందని ఇటీవల ఓ విదేశీ పర్యటనలో లోకేష్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విదేశాల్లో చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఏపీకి పెట్టుబడుల ఆకలి ఎంత ఉందో అర్థమవుతోంది. సిఐఐ సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాక్థాన్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరుగుతాయి. వివిధ రంగాల్లో 7.48 లక్షల మందికి ఉపాధి కల్పించేలా 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 6 కేంద్ర మంత్రులు హాజరవుతారు. భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతారని సమాచారం. G20 దేశాలతో పాటు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, యూరోప్, దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ తదితర దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకంజో, యుఎన్ ఆర్థిక సాంఘిక కమిషన్ థాయిలాండ్ కార్యనిర్వాహక కార్యదర్శి అమిడా సైసియా, లండన్లోని యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఎండి నాదియా పెట్కోవా సహా అంతర్జాతీయ సంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు. ఇక మన దేశానికి చెందిన సుమారు 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన 102 మంది మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు, 40కి పైగా బహుళజాతి సంస్థలు, 650కి పైగా ప్రపంచ స్థాయి చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్, 500కు పైగా భారతదేశ సిఎక్స్ఓలతో పాటు 100 దేశాలకు చెందిన 250 పారిశ్రామిక సంఘాలను ఆహ్వానించారు. మొత్తంగా సుమారు 3000 మంది వరకు పాల్గొంటారని అంచనా. పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు, వాటికి ఇచ్చే రాయితీలు ముఖ్యం. అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా కీలకం. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్కు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీలో
టాటా, నవయుగ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేలోగా పోలవరం పూర్తి చేసి నీటిని అందించాలని నిర్ణయించారు. అలాగే లాజిస్టిక్స్ రంగంలో పోర్టులు, ఎయిర్పోర్టులు ప్రధానం. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ పోర్టులున్నాయి. నూతన పెట్టుబడులతో పరిశ్రమలు పూర్తయ్యే నాటికి మూలపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ డీప్ వాటర్ ఎంకరేజ్ పోర్టులు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తున్నారు. అలాగే 70,000 కోట్లతో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అందులో అమరావతి రింగ్ రోడ్, అమరావతి బెంగళూరు, అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే ఉన్నాయి. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్లకు ప్రధాని మోదీ ఇటీవల 5,000 కోట్లు ప్రకటించారు. అంటే సదస్సు కంటే ముందే పరిశ్రమలకు ఏం కావాలో ప్రభుత్వం సమకూర్చుతోంది. తక్కువ ధరలకు భూములిచ్చి ఆహ్వానిస్తోంది. అంతేకాదు, సిఐఐ సదస్సు అయ్యాక ప్రోత్సాహకాలు, రాయితీలు తెలుసుకుని మరిన్ని పెట్టుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈసారి విశాఖలో జరిగే సదస్సు దావోస్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండాలని, పెద్ద ఎత్తున ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి విశాఖ సమ్మిట్ మీదనే ఉంది.